ఓపెన్ మీటింగ్ లో చెప్పాడు. అది ఎంత సిగ్గుచేట ఒక ఆడదానికి తెలుసా నీకు? 5 నెలల వరకు డాక్టరే చెప్తుంది. మీరే మాట్లాడుకుంటారు. ఓకే మాట్లాడండి. నేను ఎందుకు మాట్లాడుకోండి? మదన్ మోహన్ గారు ఒక్క నిమిషం, మీరు వింటున్నారు కదా సార్? నేను మాట్లాడొచ్చా సార్? మాట్లాడొచ్చా సార్? ఈ డిస్కషన్ ఈ డిస్కషన్ అమ్మాయి ఈ డిస్కషన్ అరే ఆమె మీరు మాట్లాడండి సార్. వాయిస్ కట్ చేయండి. మీరు మాట్లాడండి అంటారు, ఆమె మాట్లాడిస్తారు. మాట్లాడండి. 2016 డాక్యుమెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి. 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 2016 మదన్ మోహన్ గారు ఒక్క నిమిషం. శాంతి గారు 2016 సార్ మీరు ఎంతసేపు నన్ను శాంతి గారు 2022లో కలిసారా లేదా? అది నిజమా కాదా? 2022లో ఆయన ఇండియాకి ఎప్పుడు సెప్టెంబర్ లో వచ్చాడంటారు కదా. సెప్టెంబర్ లో నేను ఆయన కలిసినానో లేదో ఏమైనా ఫోటోస్ గానీ ఏమైనా వీడియోలు గానీ ఏమైనా ఉంటే మీకు షేర్ చేయమనండి ఒకసారి. మదన్ మోహన్ గారు 2022లో మీరు ఆమెను కలిసిన వీడియో గానీ ఫోన్ గానీ ఫోటో గానీ ఏమైనా ఉందా? సెకండ్ టైం వచ్చాను. సెకండ్ టైం కూడా నేను కలవలేదు. ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళాడు అడగండి. ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళి నాకేమైనా అంటే మీరు విజయవాడలో ఉంటే ఆయన కలవనివ్వలేదంట కదా, నిజమేనా? మీరు విజయవాడలో ఉంటే అసలు ఆయన రావద్దు కలవద్దు అని అన్నారంట కదా, దూరం పెట్టారంట కదా, నిజమేనా? లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on. శాంతి గారు శాంతి గారు కాల్ హోల్డ్ లోకి వెళ్ళింది సార్. అంతెందుకు సార్, ఆమె చీటింగ్. సో 2016 డాక్యుమెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి. నేను 1 వీక్ లో వచ్చినప్పుడు కలిశాను, ₹1 కోటి తీసుకొచ్చాను, తర్వాత 60 లక్షలు తీసుకొచ్చాను. అబద్ధం ఎందుకు చెప్తాను సార్? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పండి? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఒక్క నిమిషం, కాల్ హోల్డ్ లోకి వెళ్ళింది. హలో శాంతి గారు. శాంతి గారు మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. శాంతి గారు. శాంతి గారు నా పేరు రోహిత్ అండి. రోహిత్ గారు. ఓకే రోహిత్ గారు, మీరు నన్ను అడిగింది ఏంటంటే నేను మీతో మాట్లాడచ్చు మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఇంతసేపు మీతో మాట్లాడుతాను. అతనితో మాట్లాడాలి అని అంటే మాత్రం ఐ డోంట్ నో, అంటే నాకు నేనే మాట్లాడతాను. అతని పిల్లలు కూడా నాకు తెలియదు. మదన్ మోహన్ గారు కొంచెం కోఆపరేషన్. ఓకే మదన్ మోహన్ గారు కొంచెం కోఆపరేషన్. నేను న్యాయం వైపు మాట్లాడతాను. నేను ఓకే ఒక్క నిమిషం మీకు అవకాశం, మీరు వినండి, మీకు అవకాశం ఇస్తాను. మీరు మాట్లాడండి. ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి నేను రికార్డ్ చేసుకోండి. ఇది DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేయండి. ఆ విజయసాయిరెడ్డి అజ్ఞాతంలో సుభాష్ రెడ్డి తేల్చి చెప్పండి. అంతవరకు కోర్టుకు వెళ్ళండి. ప్రపంచ మీడియా ముందు పెడతా. అమెరికా మీడియా ముందు పెడితే మోదీని అడుగుతుంది. మోదీ సార్ అమెరికా మీడియా ముందు పెడితే మోదీని అడుగుతుంది. మోదీ సంప్రదాయం అడుగుతుంది. పెద్దల సభలో కూర్చున్న 70 ఏళ్ళ మదన్ మోహన్ గారు ప్రపంచ మీడియా ముందు పెడతా. మదన్ మోహన్ గారు మీరు ప్రపంచ మీడియా ముందు పెడతా. అడుగుతాను చెప్తారా? నేను ఒక విషయం అడుగుతాను చెప్తారా? శాంతి గారు సుభాషే బిడ్డకు తండ్రి అంటున్నప్పుడు సుభాష్ కాదు అవును సుభాష్ ప్రూవ్ చేసుకుంటాడు. మీకెందుకు? మీకేం సంబంధం? నేను తన భర్తని సార్. మీరు అవునో మీరు డివోర్స్ కాదు. వీళ్ళు డబ్బుల కోసం భూముల కోసం ఆడిన ఆట ఇది. డబ్బుల కోసం మీరు బిడ్డకు తండ్రో కాదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు నా తల్లికి కాదు నా ఆడపిల్ల అత్తగా సార్. ఇప్పుడు నా ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎవరు తెచ్చిస్తారు? మీకు మీ భార్య కావాలా? మీ భార్యతో మీరు కలిసి ఉండాలని, శాంతితో మీరు కలిసి ఉండాలని అనుకుంటున్నారా? బాబుకు తండ్రి ఎవరు ప్రూవ్ చేయమని చెప్పండి ఫస్ట్. బాబుకు తండ్రి ఎవరు ప్రూవ్ చేయమని చెప్పండి ఫస్ట్. సుభాష్ అని అంటున్నారుగా, మీ లీగల్ గా మీరు బాబుకి తండ్రి ఎవరు అడిగే హక్కు ఉండదు. మదన్ మోహన్ గారు లీగల్ గా మీకు బాబుకి తండ్రి ఎవరు అడిగే హక్కు ఉండదు.
అరే అది కోర్టులో చూద్దాం సార్. సార్ కోర్టులో చూద్దాం సార్. ఐ విల్ షో ఇన్ ద కోర్ట్. ఐ విల్ షో ఇన్ ద కోర్ట్. లేదు నాకు కొంత శాంతి కాలిగిరికి లా తెలియదు. న్యాయవాసం మీద ఐడియా ఉంది, చట్టం మీద ఐడియా. శాంతి కాలిగిరికి లా. సరే సార్, సరే సార్, కోర్టు తప్పకుండా న్యాయం అడుగుతాను, అడుగుతాను, ప్రపంచ వ్యవస్థను అడుగుతాను, ప్రపంచాన్ని అడుగుతాను, న్యాయం శాంతి గారు ఒక్క నిమిషం లైన్ లో సంప్రదాయాన్ని అడుగుతాను. ప్రపంచ నేతలు చెప్పండి, ప్రపంచ నేతలు చెప్పండి, ప్రపంచ నేతలు చెప్పండి. మదన్ మోహన్ గారు నాకు ఒక ఆన్సర్ చెప్పండి, ఒక ఆన్సర్. అసలు మీరు శాంతిని ఏం అడగాలనుకుంటున్నారు ఒక్కటి చెప్పండి. శాంతిని ఏం అడగాలనుకుంటున్నారు? ఆ బాబుకు తండ్రి నాకు క్లినికల్ గా నాకు తెలియాలి. అది తెలుసుకోకపోతే మీకు ఏం నష్టం జరుగుతుంది చెప్పండి. ఆమె కాదు అని చెప్తున్నారు. ఓకే, అది క్లినికల్ గా మీకు తెలుసుకోవాలి. సుభాష్ అని చెప్తున్నారుగా